ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు విషయంలో 50 లక్షల టన్నుల అంచనాలకు దగ్గరగా ఉన్నామని, ఇప్పటి వరకు 42,73,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని రైతుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కంచర్లపాలెం గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఖరీఫ్ వ్యవసాయం పంట చేతికి వచ్చే సమయంలో ఏర్పడిన తుఫాన్లు రైతులను ఆందోళనలోకి నెట్టాయని, రైతుల పరిస్థితి గమనించి అన్ని విధాలుగా రైతును ఆదుకునేందుకు శాఖ పరంగా తీసుకున్న సమర్థనీయమైన నిర్ణయాలను రైతులకు వివరించారు. అయితే ఇందులో మీరందరూ గమనించాలి. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని విత్తనాలు తెలియక ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా మనం వేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు వాడే బియ్యం గురించే మనం మాట్లాడుకోవాలి. ఆ మార్పు వచ్చింది సమాజంలో. చాలా మంది ఆ వెరైటీలు ఇప్పుడు తీసుకోవడం లేదు. అయినా కానీ ప్రభుత్వం నేను కొనుగోలు చేసి ఇది సెంట్రల్ పూల్లోకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కాబట్టి ఆ వెరైటీలు తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. ఆ వెరైటీలు తీసుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి తీసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఈ సన్న బియ్యం గురించి ఎక్కువగా మన ఇళ్ళలోనే మనం అదే వాడుతూ ఉన్నాం కాబట్టి ఆ మార్పు ఏదైతే ప్రిఫర్డ్ వెరైటీ అంటారో, కమర్షియల్ వెరైటీ కాకుండా ప్రిఫర్డ్ వెరైటీ అంటారో, ఆ ప్రిఫర్డ్ వెరైటీని మనం దయచేసి రైతు సోదరులందరూ కూడా ముందు నుంచి ఆలోచించి ఆ మార్పు వ్యవసాయ రంగంలో తీసుకురావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం చేసిన కార్యక్రమం ఇంకా మెరుగ్గా మరింత ఉపయోగపడే విధంగా రైతు సోదరుల కోసం అంకితం చేస్తాం. మా కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ సహాయం, ఆ బలం, అదేవిధంగా ఆయన అందించిన ఒక స్ఫూర్తిని రైతాంగాని కోసం మేము ట్రాన్స్లేట్ చేయగలిగాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేను చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటాను, అంటే ఆ వయసులో ఆయనకి అంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఒక తపనతోటి మన ప్రాంతంలో మనకి అమరావతి రాజధాని, మన ప్రాంతం అందులో తెనాలి మనకి దగ్గరలో ఉండడం మనకు ఒక అదృష్టంగా భావించుకుని ఏరియా అంతా కూడా అభివృద్ధి జరగాలి, ఈ 3 నగరాలు కలిసి ఒక అద్భుతమైన మహానగరం అవ్వాలని ఎప్పటి నుంచో పెద్దలు కోరిన విషయం. చాలా మందికి గుర్తుండకపోవచ్చు కానీ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అనేది ఒక అర్బన్ బాడీ ఉండేది. ఆ వీలిటీఎం అనేది ఎప్పటి నుంచో ఉండేది. అటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, పార్టీలకు అతీతంగా మనం